ఓకే, మరి మునక్కాడ జీడిపప్పు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ జీడిపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, వేయించిన జీడిపప్పు కొద్దిగా. ఆవాలు జీలకర్ర పోపు దినుసులు. ఓకే, ములక్కాళ్ళు ఆల్రెడీ ఉడికించానండి. ఓకే, కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేస్తాం. సో అలా అయితే మనకు కొంచెం తొందరగా అవుతుంది. నెక్స్ట్ ఆనియన్స్ అండి. ఓకే, సో మీకు పెళ్ళప్పటికి వంటలు రావా? అంటే పర్ఫెక్ట్గా రావు. వంట ఐడియా అయితే ఐడియా ఉంది. అరేంజ్ మ్యారేజేనా మీది? ఓహో. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో జీడిపప్పు పేస్ట్ లాగా వేస్తున్నారా? ఓకే, అది కొంచెం వేయించి మిక్సీ పట్టి. ఓకే ఓకే, సో కొంచెం టేస్టీగా ఉంటుంది కదా జీడిపప్పులు వేయించేస్తే. మనకి పచ్చి పేస్ట్ అయితే మనం కొంచెం ఇక్కడ ఎక్కువసేపు వేయించుకోవాలి, అండ్ అది టేస్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది. సో ఇప్పుడు వంటలన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసాయా ప్రియాంక మీకు? వెజ్ అయితే పర్ఫెక్ట్, నాన్ వెజ్ పర్ఫెక్ట్. నాన్ వెజ్ అంటే ఎలాగో ఫిష్ ప్రాన్స్ చేస్తారు, మా హస్బెండ్ పర్ఫెక్ట్ కదా, అందుకని మీరు నేర్చుకోవాలి అనుకోవట్లేదు అనమాట. అట్లీస్ట్ నాన్ వెజ్ చేసేది ఎప్పుడైనా బ్రేక్ దొరుకుతుందనా? చిటికెడు పసుపు అండి. ఓకే, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి. సో మీరు పుట్టింది పెరిగిందంతా హైదరాబాద్? ఓ. నెక్స్ట్ ములక్కాడ. సో ఆల్రెడీ బాయిల్ చేసి సో తర్వాత టమాటా యాడ్ చేస్తారా? తర్వాత కొంచెం ఇది ఆయిల్ ఫ్రై అయితే బాగుంది. ఓకే, మూత పెడదామా? కొంచెం సో అయితే ఒక 2 minutes వెయిట్ చేద్దాము. చూద్దామా? చూడు, కొంచెం సాల్ట్ వేసి. ఓకే, నెక్స్ట్ టమాటో. సో మనకు కొంచెం గ్రేవీలో కావాలనుకుంటే ఈ టొమాటో అది కూడా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. సో ఈ కర్రీ దేంట్లోకి బాగుంటుంది మనకి కాంబినేషన్? చపాతీ ఇలాంటి వాటి. ఓకే, గ్రేవీ లాగా చేస్తున్నాం కదా. ఓకే ఓకే, సో ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదా? చేద్దాం. ఓకే, మరి మీకు ఇంట్లో బోర్ కొడుతుంటుందా? అంటే ఒక్కళ్ళే ఉంటే బోరింగ్ ఏముండదా? ఎలా టైం పాస్ చేస్తుంటారు? 2 వరకు ఇంట్లో పని సరిపోతుంది. 2 నుంచి చిన్న అబ్బాయి వస్తాడు. ఓహో, తర్వాత 3:30 పెద్ద అబ్బాయి వస్తాడు. సరిపోతుంది. సో మీకు హాలిడేస్ అలా వస్తే బయటకి అది వెళ్తుంటారా? వెళ్తుంటామండి. ఓకే, మూవీస్కి, పార్క్స్కి. పిల్లలు ఉంటే కొంచెం చిన్న పిల్లలు అదిగా ఏజ్లో ఉంటే వాళ్ళు తిప్పుతుంటే వాళ్ళకి సరదాగా ఉంటుంది కదా. కొంచెం కాజు పేస్ట్. ఓకే, అండ్ ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి కదా, లైక్ ఈ ప్లే స్టేషన్స్, పిల్లలకి యాక్టివిటీ జోన్ అంతా. కొంచెం వాటర్. సో పేస్ట్ ఆల్రెడీ వేయించి చేసింది కాబట్టి కొంచెం ములక్కాళ్ళకి అది పడితే సరిపోతుంది. అండ్ మనకి జీడిపప్పు పేస్ట్ వల్ల మంచి థిక్నెస్ కూడా వస్తుంది, రిచ్గా ఉంటుంది. యా. సో మీకు తెలిసిన వంటలేనా, అప్పుడప్పుడు కొత్త వంటలు కూడా ట్రై చేస్తూ ఉంటారా? కొత్తవి ట్రై చేస్తాం టీవీలో అలా చూసి. ఓకే, రాజుగారి వంటలు బాగా ట్రై చేస్తుంటారా? సూపర్, బాగా వస్తుంటాయా? అందుకని అన్ని చాలా సింపుల్ రెసిపీసే కదా. కానీ గార్నిష్ ట్రై చేద్దామంటే కార్వింగ్ కదా, అదేంటంటే కొంచెం ట్రై చేస్తూ ఉండాలి. ఎక్కువ చిన్న వాటి నుంచి మొదలు పెట్టామనుకోండి తొందరగా వచ్చేస్తాయి, అప్పుడు పెద్దవి ట్రై చేయొచ్చు. ఎందుకంటే మరి రాజుగారు అంటే ప్రొఫెషనల్ కాబట్టి ఆయన టకటక ఏదైనా చేసేస్తారు.
మనం లెర్నింగ్ స్టేజ్ కాబట్టి చిన్న వాటి నుంచి మొదలు పెడితే బాగా వస్తాయి. కారం, ఓకే. సో అదేంటి ధనియాల జీరా పౌడర్, ఓకే ధనియాల, ఓకే. కొంచెం వాటర్, సాల్ట్ యాడ్ చేశారు కదా ఇందాక. యాడ్ చేస్తాం. సో ఈ ఫ్లేవర్స్ అన్ని కొంచెం ములక్కాడలు పడితే ఇంకా మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టు. మునక్కాడలు ఉడికించుకుంటే మనకు కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. మూత పెట్టేద్దాం. పెట్టేసి ఓకే, చూద్దామండి. చూద్దాం. ఓకేనా? ఓకే, ఆఫ్ చేసేది. గార్నిష్కి రెడీ అండి. టేస్ట్ చూసి ఓకే, మునక్కాడ జీడిపప్పు కూర కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ జీడిపప్పు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉడికించిన మునక్కాడలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ జీడిపప్పు కూర రెడీ.